గుడిలో దేవుడు నిలిచి ఉన్నాడు అనే ఒక వాక్యం చూపించు నాకు. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన గోపురాలు సిఎస్ఐ కంటే ఆశ్రమంలో పెద్దదిగా ఉన్నారు. ఆశ్రమం కంటే దేవుని సంఘం పెద్దదిగా ఉన్నారు. ప్రమాణం చెప్తాను. మీకు తెలుసా చైనాలో గుళ్ళన్నీ బుల్డోజర్తో పడగొట్టేశారు. కావాలంటే యూట్యూబ్లో పెట్టి చూడండి. చైనాలో గుడి మొత్తం పడగొట్టేశారు. కారణం ఏంటి తెలుసా? యేసయ్య ఉద్దేశానికి వ్యతిరేకంగా ఎవడ గుడాడి కట్టేసుకుని ఎవడ ఆహారం వాళ్ళు చేసుకుంటున్నారు. సువార్త ప్రచారం లేదు. ఆయన ఏం చెప్పారంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ జనాంగానికి ఎదుర్కోవద్దు, మీరు ఏమై ఉన్నారో నాకు సాక్షులు. ఆయన చెప్పింది అది. ఆయన వెళ్ళమని చెప్తే ఈడేమంటాడు నిమ్ముడు. ఆయన ఏమన్నారు? నేను కడతానంటే నిమ్ముడు ఏమంటున్నారు? అదే నువ్వు కాదు, నేను కడతాను, మనం కడుతున్నాం. యేసయ్య ఏమన్నారు? ఒకసారి 16 పల్లెలు చదివారు. మాత్రమే 16 పల్లెలు యేసయ్య ఏమన్నారు? నిమ్ముడు ఏమన్నారు? బాబేలు గోపురాలు కట్టేవాడి ప్రయత్నం ఉద్దేశం లేదు, ఈ సజీవమైన మందిరాలు కట్టేవాడికి ఉద్దేశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును. జాగ్రత్తగా చూడండి. అద్భుతం యేసుడు జాగ్రత్తగా వెళ్ళాలి. సీమోను యోనా నీవు ధన్యుడవు. పేతురు అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు. జాగ్రత్తగా వినమ్మ మాట. ఈ బండ మీద నా సంఘము కట్టుదురు. ఒక్క నిమిషం. ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నారా? కట్టుదము అన్నారా? అది ఎవరు కట్టాలి? సంఘాన్ని దేవుడే కట్టాలి. సంఘం అంటే ఎవరో ఇది కాదు. నిశ్చయమైన రాడు 10 మంది నలుగురు ఆయన నామం పేట ఎదురు ముందు ఎక్కకూడదు. అది సంఘం. నేను కడతాను కానీ నువ్వు మనం కడతాం. మనం కట్టుకుందాం. ఎందుకు కట్టుకుందాం? పేరు తెచ్చుకుంటే కట్టుకుందాం. చెప్తున్నాను. పేరు ఎలా తెచ్చుకోవాలో తెలుసా? సిఎస్ఐ కంటే ఆశయం కంటే పెంచుకోసం కంటే ఈ సంఘం పవిత్రమైంది అనే పేరు తెచ్చుకోవాలి. ఈ సంఘం ఒక అంతస్తు పెద్దదిరా గుడి, భలే ఉంటుందా గుడి, ఆ పేరు తెచ్చుకోవాలి. ఆ పేరు తెచ్చుకోకూడదు. ఈ గుడికి పేరు తెచ్చుకోవాలి. ఈ గుడికి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ గుడికి కట్టేది యేసయ్య, ఈ గుడికి కట్టేది నిమ్ముడు. ఈ గుడికి ఖర్చు పెట్టేవాడు అందరూ నిమ్ముడు. మీరు కోపంగా సరే ఈ గుడి కోసం ఖర్చు పెట్టేవాడు అందరూ కూడా యేసయ్య. బాగా అర్థం చేసుకోండి. అందుకే యేసయ్య ఉద్దేశాన్ని సంఘం పక్కనెట్టేసిందని చైనాలో పెరు చిరు అనే కొన్ని దేశాల్లో బుల్డోజర్తో గుడి మొత్తం కూర్చేస్తే ఎవరండి? సర్వ సృష్టికి ఎవరండి? సర్వలోకానికి ఎవరండి? సువార్త ప్రకటించండి. అదే ప్రభు చెప్పింది. మీరు చేస్తున్నారు ఏంటి? ఏం చేస్తున్నారు? గుళ్ళలో ఏదండి సెమీ క్రిస్మస్ తీసుకురాదు. వీడు అది నాకు తెలవరు. ఆయన కాలేజీలో వేసారు. నా కొలీగ్లో మా బాధ అంటే ఆయన తెలుసు, సచ్చినట్టు తెలుసు అనిపించాడు. ఆయన ఆదివారం వెళ్ళి అలా స్టేజ్ ఎక్కారంటే 2 మాటలు మాట్లాడిన తర్వాత 10 మంది వచ్చారంట. పిల్లలు డ్యాన్స్ ఉన్నాయి అయ్యారు. ఇటు వచ్చాడు యూత్ కొరియా డ్యాన్స్ ఉంది అయ్యారు. ఎక్కువ వద్దు వాళ్ళకి. ఏం బతుకులు అయ్యారు? ఏం చేస్తున్నారు? జనవరి 1 వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, 5 నిమిషాలు వాక్యం అది కొడుకు వెళ్తామో పొద్దునిచ్చి సాయంత్రం వరకు మాట్లాడాలి. అవి గుండెలు ఏం జరుగుతున్నాయి? మరి అక్కడ ఒక ప్రెసిడెంట్, ఒక మెంబర్ ఆఫ్ క్యాషియర్ ఏం బతుకులు ఇది? ఖచ్చితంగా చెప్తారు. కోర్ తీసి ఎక్కడ పెట్టేస్తారు. మనం మత్తయి శుభవార్త 28 చదువుతారు సార్. మత్తయి శుభవార్త 28 చదివించమని వచ్చిన కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయాలి? ఏం చేసి ఒక చోట కూర్చున్నా ఏం చేద్దాం మనం చెప్పండి. ఎందుకు చెప్పాలి? సంవత్సరానికి ఒకసారి ఒక మీటింగ్ కూడా పెట్టాలి సంఘాలు. పోనీ ఇది ఎలాగో చేద్దాం. సంవత్సరానికి ₹1 సువార్త కొరకు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ కూడా సంఘం పెట్టడం అని కూర్చుంటాం మనం. అరే ఎల్లండి 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 అని ప్రభు చెప్తుంటే
కూర్చుంటే ఏంటి నీకు తెలుసు దేవునికి నాకు తెలుసు రోజు వచ్చి నీకేనండి అంటే ఆల్రెడీ వెలుగుతున్న దీపం ఎలిగింది ఎక్కడ ఉంటుందంటే ఆల్రెడీ ఎలుగుతున్న దీపాలు ఇంకో దీపం వచ్చి ఎలిగి ఎట్లా ఉంటుంది మరి ఏం చేయాలి ఈ దీపాలు ఎరగని దీపాలు వెలిగించడానికి లోకానికి వెళ్ళాలి ఖచ్చితంగా చెప్తున్నామంటే మనం శిక్ష అనుభవిస్తాం మీకు ఎంత ప్రభు ఎంత సంఘం బయట నుండి ఏడుస్తున్నాడని రాసింది ఇందులో దేవుడు లేడు సంఘంలో ఏడుస్తున్నాడు ఆయన ఎందుకో తెలుసా సంఘంలో దేవుడు